మిత్రమా, ఎవరితో కూడా విరోధము పెట్టుకోవలదు. అందులో దైవ భావము, దైవభీతి, దేవుని యందలి భయము, భక్తి కలుగుతూ జీవిస్తున్నటువంటి వారితో నిత్యము దైవ ధ్యాసలో ఉన్న వారిని ఎట్టి పరిస్థితులలో వారిని ఇబ్బందికి గురి చేయకండి. ఎందుకంటే వారి వెనుక ఉండేటువంటి శక్తి మీకు తెలియదు. వారి కంటి నుండి ఒక చిన్న కన్నీటి చుక్క రాలినా, వారి మనస వాచ కర్మిణ ఏమాత్రము వారికి ఇబ్బంది గురి చేసినా, మిత్రమా, నీవు కఠినమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందని మర్చిపోకు. నిజమైనటువంటి దైవ భక్తుల యొక్క సాంగత్యము ఎంత మంచిని చేకూరుస్తుందో, వారిని అనవసరమైనటువంటి ఇబ్బందికి గురి చేయడం కూడా అంతకంటే రెండింతల కీడును కలిగిస్తుంది. కనుక పొరపాటున దైవభీతి, దేవుని యందలి భయము, భక్తి కలిగినటువంటి వారికి జోలికి వెళ్ళకండి. వీలైతే సౌమ్యంగా ఉండే ప్రయత్నం చేయండి. సంభాషణ చేయడం వలన అస్తవ్యస్తమైనటువంటి మీ జీవితాలు చక్కపడే అవకాశం ఉంది. అందుకే బైబిల్ సెలవిస్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుడి అని యేసు ప్రభు సెలవిచ్చినాడు. శత్రువునైనా మిత్రువునైనా ఎవరితో వైరము వలదు మిత్రమా. స్నేహము చేసి చూడు, సమాధానంగా బ్రతుకుతావు. గాడ్ బ్లెస్.